అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మన భారతదేశంలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు అండ్ ముస్లిమ్స్ ఉన్నారు, పలు రకాల మతాల వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ముఖ్యంగా ఈ మూడు మతాల వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు అన్న ఉద్దేశంలో చెప్తున్నాను. బట్ క్రిస్టియానిటీకి సంబంధించి ఏది వచ్చినా సరే ఎక్కువగా స్పందించే హిందువులు ఉన్నారు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అసలు ఈ క్రిస్టియానిటీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వర్గానికి సంబంధించింది, ఏంటి అన్న పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి జాన్ పాల్ గారు ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం లక్ష్మి. నేను మీతో లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు బొట్టు గురించి ఒక వీడియో ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. అవును. అందులో చాలామంది నిజంగానే నాకు బైబిల్ మీద అవగాహన లేదు, నాకు లిటిల్ ఒక లైట్ బెట్ అవగాహన ఉంది. అండ్ మీరు చెప్పే విధానం గురించి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది నిజమే అన్న థాట్లో నేను మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను. అండ్ ఎగ్జాక్ట్లీ నేను బైబిల్ చదవాలి, బైబిల్ గురించి అవగాహన తెచ్చుకోవాలి, కంప్లీట్గా నాకు యేసుప్రభు గురించి తెలియాలి అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ థాట్ కూడా నాకు రాలేదు, నేను చేయలేదు. అండ్ చాలామంది బైబిల్ గురించి తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి ట్రోల్ చేసి కామెంట్ చేసి నేను చదవాలి అనుకున్నప్పుడు మాత్రమే చదువుతాను భయ్యా, మీరు అనుకున్నప్పుడు మాత్రం నేను చదవను, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. మీరు ఒక యాంకరు లేదా జర్నలిస్టు, మీరు సెక్యులరు కాబట్టి మీకు బైబిల్ గురించి తెలియాల్సిన అక్కర్లే. బైబిల్ గురించి బయట ఏమనుకుంటున్నారు, క్రైస్తవుల గురించి బయట ఏమనుకుంటున్నారో అది మాత్రం మీరు ప్రశ్నిస్తారు. మీరు ప్రశ్నిస్తున్నారు, దాని గురించి తెలియాల్సిన అక్కర్లే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు జనాలు డిసైడ్ అవుతారు. కాబట్టి మీకు బైబిల్ తెలియాల్సిన అక్కర్లే. మీకేంటి అన్నది క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఆ ప్రశ్న అనేది అడుగుతాను. కానీ పూర్తిగా నేను ఒక రోజు మొత్తం కూర్చొని, జాన్ పాల్ గారు వచ్చే ఒక రోజు మొత్తం కూర్చొని చదివి రీసెర్చ్ చేసి నేను అదంతా తెలుసుకోవడానికి ముందు మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయాలి. నాకు ఒక పూర్తిగా నేను చెయ్యాలి అని అనుకుంటే మాత్రమే నాకు అర్థమవుద్ది. నేను చాలాసార్లు ట్రై చేశాను, ఐ హ్యాడ్ రెడ్, బట్ కుదరలేదు. లైక్ నాకు అంత అర్థం కాలేదు, లేక నాకు మనసుకి అనిపించలేదు, అంతే చేయలేదు. నేను అందరికీ చెప్పాలనుకున్నా మీ ముందే చెప్తున్నాను నేను. క్వశ్చన్ విషయానికి వస్తే, రాధా మనోహర్ దాస్ గారు చాలామంది, అంటే ఎవరైతే క్రిస్టియన్ వర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గొర్రెలని సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఎక్కడైనా మనం యేసుప్రభు పిక్చర్ చూసినప్పుడు ఆయన గొర్రెను పట్టుకున్న పిక్చర్స్ ఉంటాయి. సో అంటే ఆయన ఆటోలు లేకపోతే బండ్ల మీద యేసు నా కాపరి అని చెప్పి ఉంటుంది. అంటే ఆయన గొర్రెలు కాసాడా, లేకపోతే ఏంటి ఈ క్వశ్చన్? ఎందుకు యేసుప్రభు పేరు వచ్చినప్పుడు గొర్రెల కాపరి లేదా క్రైస్తవులు ఎందుకు మేము గొర్రెలం అనేటువంటి పదప్రయోగం చేస్తారు అంటే, యేసుప్రభు ఎప్పుడు గొర్రెలు మేపలేదు, యేసుప్రభు ఎప్పుడు గొర్రెలు మేపలే. ఆయన వడ్రంగి, అంటే ఈ కార్పెంటర్, ఫర్నిచర్ చేస్తారు కదా, ఆ వడ్రంగి అంటే మరలా ఈ కులానికి అంటగట్టద్దు. ఆ రోజుల్లో చేతి వృత్తులే వాళ్ళ ఉద్యోగాలు, అది కార్పెంటర్. ఇప్పుడున్నట్టుగా ఉద్యోగాలు ఏమైనా అప్పట్లో చేతి వృత్తులు, ఎవరు ఏ వృత్తి చేసినా సరే జీవనోపాధి కోసం చేసేవాళ్ళు. అలా యేసుప్రభు వడ్రంగి, ఫర్నిచర్ చేసేటువంటి కుటుంబం అయింది. అయితే యేసుప్రభుని గొర్రెల కాపరి అని ఎందుకు అంటారంటే, ఆయనే చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. అంటే ఆయన చెప్పింది గొర్రెల గురించి కాదు. ఒక గొర్రెల కాపరి తన మందను ఎలాగైతే మేపుతాడో, తన మందను ఎలాగైతే గాయాలు కడతాడో, తన మందను ఎలాగైతే భద్రపరుచుకుంటాడో శత్రువుల నుంచి, క్రూర మృగాల నుంచి, అలా నన్ను అంగీకరించినటువంటి విశ్వాసుల్ని నేను ఫీడ్ చేసినట్టుగా, నేను కాపాడినట్టుగా, నేను గాయాలు కట్టినట్టుగా ఇంకెవరు కట్టలేరు. కాబట్టి ఒక గొర్రె కాపరి మీద ఎలా ఆధారపడుతుందో, కాపరి సంరక్షణలో ఎంత భద్రంగా ఉంటుందో, అలా మీరు నా ఆశ్రయంలో ఉండాలి, నా భద్రతలో ఉండాలి, నా ఫీడింగ్ మీరు తీసుకోవాలి, నా మాటనే మీకు ప్రమాణం అనేదానికి యేసుప్రభు పోల్చినటువంటి పోలిక అది. ఎందుకు ఆ పోలికనే తీసుకున్నాడు యేసుప్రభు? ఆ పోలిక చాలా పోలికలు తీసుకున్నాడు ఆయన. విత్తనాలు విత్తేవాడితో పోల్చుకున్నాడు, లేకపోతే గోధుమల్ని నాటేటువంటి వ్యక్తితో పోల్చుకున్నాడు, లేకపోతే ఈ జాలరి వల వేస్తాడు కదా అలా పోల్చుకున్నాడు, ముత్యంతో పోల్చుకున్నాడు, లేకపోతే దాచబండ ధనంతో పోల్చుకున్నాడు. రకరకాల పోలికలు ఉన్నాయి. యోధా గోత్రపు సింహం ఆయన, అలా పోల్చబడింది. రకరకాల పోలికలు ఉన్నాయి ఆయనకి. అయితే ఎందుకని యేసుప్రభు పోల్చుకున్నాడు ఇన్ని పోలికలు? ఈ పోలికను, ఇది ఒకే పోలిక కాదు.
చాలా పోలికలు ఇదొక పోలిక అంతే. మీరు ఎంచుకుంది కాపరి అని, గొర్రెల కాపరి కాదు, అన్నీ తీసుకుంటాం మేము. అయితే ఏంటంటే ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక క్యారెక్టర్లెస్ ఫెలో వీడు. ఎందుకు అంటే అవతల వ్యక్తులు నమ్ముతున్న దాన్ని వెక్కిరించకూడదని విచక్షణ లేనటువంటి క్యారెక్టర్లెస్ ఫెలో వీడు. నీకు నచ్చకపోతే వదిలిపెట్టే. ఒక వ్యవస్థని వెక్కిరించేటువంటిది నీకు హక్కు లేదు. అంటే ఎవరు పాస్టర్లు ఎవరు వెక్కిరించలేదా ప్రసాదం గురించి కానీ మాలల గురించి? వెక్కిరించిన వాడు కూడా క్యారెక్టర్లెస్ ఫెలోనే. ఎవడైనా సరే అలా యేసు ప్రభు ఎందుకు ఆ పోలికను పోల్చుకున్నాడు అంటే ఆ రోజుల్లో అందరూ చేతి వృత్తుల మీద, పశు పెంపకం మీద, వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళే. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటువంటి పోలికలు ఏంటి? గొర్రెల కాపరు అంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళంతా గొర్రెలు మేపుకునేవాళ్ళు, పశువుల మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. అంతేగాని యేసు ప్రభు గొర్రెను మేపాడను, లేకపోతే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు గొర్రెలను కాదు. గొర్రె అంటే అమాయకమైనటువంటి తెలివి తక్కువ జంతువు అని మాత్రమే కాదు. గొర్రె అంటే కాపరు మీద ఆధారపడే బలహీనమైన జంతువు అని కూడా వస్తుంది. గొర్రె అంటే బలైపోయేటువంటి జంతువు అని కూడా వస్తుంది. యేసు ప్రభుని ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని పోల్చడం జరిగింది. అంటే దేన్ని ఉద్దేశించి? ఆయన సిలువలో ప్రాణం పెట్టబోతున్నాడు, బలిగా పోతున్నాడు అందరి పాపాల కోసం. గొర్రె పిల్ల ఎలాగైతే బలి అవుతుందో యేసు ప్రభు కూడా అలా బలి అవుతున్నాడు, బలి పశువు ఆయన అనేటట్టుగా పోల్చబడింది. అంటే ఆయన గొర్రెనా? కాదు. లేదా ఇప్పుడు నేను యేసు ప్రభు నేను బలహీనమైన గొర్రెని అని అంటే అర్థము నేను గొర్రెను 4 కాళ్ళు 2 తోక ఉండేటువంటి గొర్రెని అని అర్థం కాదు. ప్రభా నువ్వు కాపరివి, నేను బలహీనమైనటువంటి వ్యక్తిని, నన్ను భద్రపరచకపోతే నేను ఇతరులకి టార్గెట్ అవుతాను, నేను వాళ్ళకి బలైపోతాను అనేటువంటి ఆ నిస్సహాయ స్థితిని వెళ్ళిపోతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు భక్తుడైన దావీదు. యెహోవా దేవుణ్ణి కాపరిగాను తను తాను గొర్రెగాను పోల్చుకున్నాడు. ఆయన ఒక మహాచక్రవర్తి ఆయన. అయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని తను గొర్రెతో ఎందుకు పోల్చుకున్నాడు అంటే ఆయన గొర్రెల కాపరిగా పనిచేశాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు, తర్వాత చక్రవర్తి అయ్యాడు. ఎందుకు ఆ పాట రాశాడు అంటే నా సంరక్షణలో గొర్రె ఎంత భద్రంగా ఉందో, నా సంరక్షణలో గొర్రె ఎంత కడుపు నిండా తింటుందో, అలాగే ఆయన సంరక్షణలో నేను భద్రంగా ఉన్నాడు, ఆయన సంరక్షణలో నేను కడుపు నిండా తింటున్నాను అని ఈ పోలికను దేవుడికి ఆపాదించాడు. అంటే తను గొర్రెతో పోల్చుకుంటున్నాడా? కాదు, పోలికది. ఈ పోలికను కూడా అర్థం చేసుకోలేని రాధా మనోహర్ దాస్ అనే అజ్ఞాని, అర్థమేదడు వ్యక్తి ఈరోజు క్రైస్తవులు గొర్రెలను మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడడం ద్వారా క్రైస్తవులు మీరు కూడా అనుకుంటారు కదా, ఇన్నర్ మేము గొర్రెలము, నేను కాళ్ళు లేని వాళ్ళని, చేతులు లేని వాళ్ళని ఏమని రాస్తారు తెలుసా? దివ్యాంగులు అని రాస్తారు. అవును, అంతకుముందు అంగవైకల్యం ఉండే వాళ్ళని ఏమని రాస్తారు? దివ్యాంగులు అంటారు. అక్కడ కుంటోళ్ళకి సీటు అని రాస్తారా? గుడ్డోళ్ళకి సీటు అని రాస్తారా? ఏమని రాస్తారు అక్కడ? దివ్యాంగులు, వికలాంగులు. దివ్యాంగులు ఎందుకు దివ్యాంగులు అంటున్నావు? కుంటోడు అనొచ్చుగా. కుంటోడు అవిటోడు అనుకుంటా, ఎందుకని దివ్యాంగుడు అని రాసావంటే రెస్పెక్ట్. కాళ్ళు లేవు, కుంటోడు అనొచ్చు, దివ్యాంగుడు అనొచ్చు, రెండు అనొచ్చు. కానీ ఏది ఆ వ్యక్తిని గౌరవిస్తుంది, ఏది ఆ వ్యక్తిని ధైర్యపరుస్తుంది, ఏది ఆ వ్యక్తి మీద సానుభూతి తెలియజేస్తుంది? దివ్యాంగుడు అనడం ద్వారా నేను పాపిని అని దేవునితో మొరపెట్టుకుంటాను. దేవుడు నన్ను అంటే నేను ఒప్పుకుంటాను, కానీ మీరంటే ఒప్పుకోను నేను. మీరేమి నాకంటే అతీతమైన స్థానంలో అన్నారనుకోండి, అప్పుడు పడతా నేను. మీరు నా స్థాయిలోనే కదా ఉన్నారు, నన్ను ఎలా అంటారు మీరు? అంటే పాస్టర్లు కూడా చాలా సార్లు మనం అందరం గొర్రెలం అని చెప్పి మాట్లాడి, మనమంతా గొర్రెలం అని పాస్టర్ చెప్తున్నది ఏంటంటే మనం ఒప్పుకుందాం అనే దానికి మోటివేట్ చేస్తున్నాడు. అందరిలో తను కూడా కలుపుకుంటున్నాడు. మీరే గొర్రెలు అని చెప్పట్లేదు, మనం అంతా అని చెప్తున్నాడు, తను కూడా కలుపుకుంటున్నాడు. ఇక్కడ రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక మూర్ఖుడు ఏమని అంటున్నాడు? క్రైస్తవులందరినీ గొర్రెలు అంటున్నాడు. ఏ సెన్స్లో? నెగిటివ్ యాంగిల్లో వెటకారం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇది తప్పు, చాలా తప్పు. ఇది అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా తిరిగి అనొచ్చు. అంటే మీరు ఎప్పుడైనా ఈ అంటే రాధా మనోహర్ దాస్ గారిని కాకుండా లైక్ ఎవరైతే హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే ఇలా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలి అని అనుకునే వాళ్ళు, వాళ్ళనే టార్గెట్ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మన మతం గురించి ఏంటి, మనం ఏంటి, మన బైబిల్ ఏంటి అని మాట్లాడకుండా పరమతస్థుల గ్రంథాల గురించి వెక్కిరించి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఎప్పుడైనా వ్యతిరేకించి మాట్లాడారా? ఎప్పుడైనా కాదు, ప్రారంభం నుంచి వ్యతిరేకిస్తున్నది నేనే. ప్రారంభం నుంచి వ్యతిరేకిస్తున్నది నేనే. నా క్రైస్తవులను అడిగి చూడండి, లేదా హైందవులైనా అడిగి చూడండి, ఏ హైందవులైనా నా వీడియోలు చూస్తున్నటువంటి ఎవరినైనా అడిగి చూడండి. జాన్ పాల్ అనే వ్యక్తి
మా గ్రంథాల గురించి మాట్లాడడం నంబర్ 1. నంబర్ 2, మా గ్రంథాల గురించి ఎవరైనా క్రైస్తవులు మాట్లాడితే వాళ్ళ మీద ఫైట్ చేస్తాడు అని చెప్తారు. ఒప్పుకోను నేను. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడి మరలా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి ఎలా ప్రకటిస్తావు? ఒక వ్యక్తికి నువ్వు రోజా పువ్వు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ముక్కు కోయకూడదు. నువ్వు రోజా పువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు ముక్కు కోయకూడదు. ముక్కు కోసిన తర్వాత ఎలా వాసన చూస్తాడు వాడు? కాబట్టి ఏంటంటే నువ్వు యేసు ప్రభువును ప్రకటించాలనుకున్నావు, యేసు ప్రభువును ప్రకటించు. ఆ వ్యక్తి ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని నువ్వు కించపరిచావనుకో వాడు రివెంజ్ మోడ్లోకి వస్తాడు, ప్రతీకార ధోరణిలోకి వస్తాడు, ఆలోచించడు. నువ్వు ప్రకటిస్తున్న యేసు ప్రభు ఎంత గొప్పడో చెప్పు, వాళ్ళు వింటారో వాళ్ళ ఇష్టం. అంతేగాని వాళ్ళని కించపరచొద్దు. ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్న ఫైటింగ్. ఇది మా వాళ్ళు కూడా నచ్చదు నేను ఈ విషయంలో.